అందరికీ నమస్తే అండి. వాళ్ళు అమ్మ ఒక్కొక్కడు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ఒకటి తర్వాత ఒకడు ప్రెస్ మీట్ పెట్టి మరి మా జగనన్న అంత కాదు ఇంత ఇంత కాదు అంత పెద్ద తోపు తురుము కాను మా అన్న పెద్ద బారు అని మాట్లాడుతున్నారు. అరే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాని పని ఏడుపు ఎందుకండి? మంచిదేగా. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ఏదో ఒక కంపెనీ ఒక పరిశ్రమ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది, మంచిది. నీకు నచ్చితే ఆనందపడు, నచ్చలేదా సైలెంట్గా రూమ్లో పడుకొని శుభ్రంగా ఏడు, దాన్ని నష్టం ఏమీ లేదు. ఒకడేమో వద్దంటాడు, ఒకడేమో రావద్దంటాడు, ఒకడేమో జగనన్న తీసుకొచ్చాడు అంటాడు, ఒకడేమో ఆదాని అంటాడు, ఇంకొకడేదో మాట్లాడతాడు. ఒరే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పరిశ్రమ అనే పదం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నోటంటే వినపడిందిరా? ఎవడైనా మాట్లాడితే కొంతమంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తోడు మళ్ళీ మాకు పనికిమాల యాదవులు ఉన్నారు, కొంతమంది మేధావులు. ఈ యాదవులు మాట్లాడేది ఏంటంటే ఎప్పుడో 30 ఏళ్ళకి డెవలప్మెంట్ అవుద్ది, అప్పుడు దాకా ఎవడు బతుకుంటాడు? ఆల్రెడీ ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి అందరికి, యువతకి ఇంకొక 30 ఏళ్ళు బతుకుతారు. మొత్తానికి పరిశ్రమలు దేనికి అన్న మాట్లాడిన యాదవులు కూడా ఉన్నారు. అక్కడ దాకా వద్దు సరే, ఆడెవడో ఏదో మాట్లాడారని చెప్పేసి అనుకుంటాం. మీకు ఒక వీడియో వినిపిస్తా, ఎవరో కాదు ఉండదు మా రోజాది. అద్భుతమైన వీడియో. వీళ్ళు ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా చక్కగా మీరు టైలు లేదంటే ఇస్త్రీ చొక్కాలు ఫార్మల్ డ్రెస్ వేసుకొని సాఫ్ట్వేర్ జాబులు చేయడం మాకు ఇష్టం లేదు. చక్కగా మీరు మీ ఊర్లలో అమ్మ బాబుని చూసుకుంటూ ఓ సిరిపోన్ లాగు, ఓ గోసుగుడ్డ పెట్టుకొని ఆ పెద్ద కాలువ గుంటలు గట్ట ఉంటాయి కదా, కాలువ కొట్టంట చేపలు అట్టుకోండి అని చెప్పి గుర్తుందా మీకు అందరికీ? ఫిష్ ఆంధ్ర అందులో ప్రమోషన్లో భాగంగా మా రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను. అది సంబంధించి చేసుకున్నటువంటి ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఇంకోటి వచ్చి మన బిర్యానీ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా, అది అదండి మన వాళ్ళు వ్యవహారాలు. ఏం చెప్పారు? రోజా కానీ మా జగనన్న కానీ చేపలు అమ్మేసుకోండి, చేపలు తిని అంటే మంచి ఆరోగ్యానికి మంచిది అన్నారు. సో ఇవాళ కూడా మా రోజా చెప్పినట్టుగా చేపలే ఎక్కువ తింటారు. స్టిల్ అదైతే చేపలే ఎక్కువ. కానీ ఇంక రాష్ట్ర యువత భవిష్యత్తుని అంత పక్కన పెట్టేసి కేవలం చేపలే అమ్ముకోండి అని చెప్పేసి అన్నారు. ఫిష్ ఆంధ్ర చెప్పారు, చికెన్ కొట్లు, మటన్ కొట్లు అన్నీ మనమే. వెళ్ళండి, 4 గేలాలు కొనుక్కోండి, మరుగులు కొట్లు కూర్చోండి, కాలువ కొట్లు కూర్చోండి, చేపలు పట్టండి, ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి మీరు జనానికి అమ్మేయండి. మన చేపలు మనమే పట్టుకున్నాం, మన చేపలు మనమే అమ్ముకున్నాం. అదే కదా జరిగింది. అదే ఏం చేశారా అంటే చేపల కొట్లు, మటన్ కొట్లు. ఆ పనికి మాలోడు ఉన్నాడు మాకు, ఆడెవడో గుడివాడ అమ్మన్నారు. అది ఎంతసేపు అది ఎల్కేజీ స్టూడెంట్కి తక్కువనో ఇంకోటి ఏదో ఉంది ప్రైమరీకి ఎక్కువ. అది మరీ నిశానికి ఆయన తీసుకొచ్చి మంత్రిని చేసేసాడు. ఆడు కోడి గుడి మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు అంటాడు. అది అందరికీ తెలిసిందే, నువ్వు సపరేట్గా చెప్పవసరం లేదు. ఎందుకురా రుద్దేస్తారు మా మీద? జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తీసుకొచ్చాడు, ఈరగ తీసేసాడు, పోటీ చేసాడు, ఏమీ చేయలే. చేస్తే 11 రావు, 11 నుంచి ఎక్కువ వస్తాయి, రావాలి. అసలు అబ్బాయి అధికారంలో ఉన్నంతసేపు పరిశ్రమ అని ఎవడన్నా అంటే సంక్షేమ పథకాలు చాలవా? మేము అభివృద్ధి చెయ్యట్లేదా? చాలు ఇదే. ఇలా బటన్ నొక్కుంటా పోతాను, ఒక 30 ఏళ్ళ పాటు నేనే ఉంటాను, నా కింద రాష్ట్రంలో యువత అంతా కూడా బానిసలా నా కింద బతికేయాలని చెప్పేసి అన్నాడు రా బాబు. ఆలోచన తెగ రుద్దేస్తున్నారు. క్రెడిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు రుద్దేస్తున్నారు. దేనికి అంటే దాని డేటా సెంటర్, ఈ డేటా సెంటర్ అని చెప్పి మాట్లాడతారు. ఒరే ఆ జీవోలు సరిగా చూసి తగలాడంట్రా. ఏమో నిశాని బుర్రలు వస్తున్నాయి నాకు. నీ నిశానితనాన్ని ఎందులో అన్నా పెట్టి తగలెట్టేస్తే సగం దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రానికి. ఏదో దిక్కుమాల మంది ఎక్కువైపోయారా మీరా? ఆ వెంకటరెడ్డి గారు ఒకడు ఉన్నాడు, ఆడు తల తోక లేకుండా ఆడు మాట్లాడతాడు. ఆ రోజా అంతే, ఎద్దులాగా మాట్లాడుతా తప్పితే ఎందుకు మాట్లాడుతూ ఒక క్లారిటీ ఉండదు. అదే ఆ గౌడు గేదెలాగా అడ్డం ఒకటి వచ్చింది అంతే. చూపించాను కదా నీకు, చేప ఎలా పట్టుకొని చేపలు బాగా తినండి, ఆరోగ్యానికి మంచిది. చేపలు ఆరోగ్యానికి మంచిది, ఆ విషయం అయితే తెలుసు. కానీ రాష్ట్ర యువతకి ఉపాధి కావాలి కదా, చేపలు తింటే ఉపాధి వచ్చేద్దా? తినేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, డబ్బులు ఉండద్దా? చేపలు కొనుక్కోవడం కానీ డబ్బులు ఉండాలి కదా.
ఓహో! ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అందుకనే ప్రారంభించారు అప్పుడు. ఇలా ఉంది మీ పరిపాలన, అలా చేశారు అప్పట్లో. అప్పట్లో మీరు చేసిన పరిపాలన ఏంట్రా అంటే చేపలు అమ్ముకోవడం, మటన్ అమ్ముకోవడం, ఆ? ఎవరైనా అడిగితే అమ్మనా బుద్ధులు తిట్టడం, ఈ అమ్మ మొగుడు అనడం, ఆడమ్మ మొగుడు అనడం, ఇదేగా మనం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడి రాష్ట్రానికి 4 పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతా ఉంటే రావద్దని మెయిల్ రాస్తారు, ట్విట్టర్లో ట్రెండ్ చేస్తాడు. ఏది పైగా సపరేట్గా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మా రాష్ట్రానికి మీరు రావద్దు. ఎందుకురా అంటే మా జనాన్ని ఒప్పుకోడు. ఒకవేళ మా రాష్ట్రానికి మీరు వచ్చి మా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి దొరికితే మా జగన్ అని చెప్పే సొల్లు మాటలు ఎవడో ఎండ కదా, ఎవడో ఓట్లేడు కదా. అది బాధ. వీళ్ళ మెయిన్ బాధల్లో ఏంటంటే రాష్ట్రంలో ఎవడైనా ఉపాధి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే సొల్లు మాటలు ఎవడే కాబట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు. లిటరల్లీ చెప్పాలంటే రాష్ట్రం బాగుపడకూడదు. రాష్ట్రం ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా అడుక్కు తింటూ ఉండాలి. అప్పుడైతే చక్కగా మా జగన్ వచ్చి నేను మీకు దేవుణ్ణి ఇలా సొంత చేతులు పెట్టుకొని ఒక బట్టలు నొక్కేసి ఇంక నేను మీ జీవితాలన్నింటినీ నేనే బాగు చేస్తున్నాను, మీ బతుకుల పాలిట నేనే దేవుణ్ణి, నేను శ్రీరామచంద్రులు అంటాను, నేను ఓ పథకం పేరు చెప్తాడు, బటన్ నొక్కేస్తాడు, అక్కడ మా పేటీఎం గోర్లన్నీ కూడా రోడ్డు మీద ఒక పొట్టేటి బిందుతో పాలు వేస్తాయి, అయిపోయాయి పాలాభిషేకం. ఎందుకురా అంటే ఏమో తెలదు, నాకు కూడా తెలదు, వాళ్ళు చేయమన్నారో మేము చేస్తున్నాం అంతే. ఒక దిక్మాలి చేతవా పాలాభిషేకం చేస్తానికి మన డబ్బులు మనకే ఇస్తున్నారా, మళ్ళీ అది కూడా నేనే చెప్పాలా. అంత రోత బ్యాచ్. ఇప్పుడు ఆ పరిశ్రమ రాకూడదు, ఆ డేటా సెంటర్ వచ్చింది అనవసరంగా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బాధల్లో ఏంటంటే డేటా సెంటర్ ఎందుకు వచ్చిందని మాట్లాడుతున్నారు. మీకు దండం పెడతారా బాబు, రానివ్వండిరా. మన రాష్ట్రంలో ఉన్న యువత, చదువుకున్న యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ చదివిన చదువులకి సంబంధం లేకుండా ఏ పని పడితే పని చేస్తున్నారు వాళ్ళు అక్కడ. కనీసం ఏదో ఒకటి రానివ్వండిరా, 200 మందికో 1000 మందికో 10,000 మందికో ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది, రానివ్వండిరా. మీకు దండాలు ఎడతాం, మీ దిక్కుమలతనం తగలట్టే, ఎందుకు ఇలా తినేస్తున్నారు మమ్మల్ని. ఏదన్నా ఒక పరిశ్రమ వస్తుందంటే వచ్చే అది మీరు అన్నం తింటారంటారు. ఇంకా అసలు వాళ్ళకి ఎలాగో ఉద్యోగాలు రావు. వైసీపీలో మెజారిటీ అంతా నిశానిగా పెద్ద ఎవడో చదువుకున్నవాడు ఎవడో ఉన్నాడు అక్కడ. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళు చూడలేరు. వాళ్ళు ఆ బాధ వాళ్ళది, అసలు బాధ అది వాళ్ళది. ఇలా పరిశ్రమ వస్తుందని కాదు, ఒకవేళ అది వస్తే చదువుకున్న వాడికి ఉపాధి దొరుకుద్ది, ఉద్యోగాలు వస్తాయి. ఈ నా కొడుకులు ఎలాగ నిశాని నా కొడుకులు వాళ్ళకి ఎలాగ ఉద్యోగాలు రావు. అందుకే ఏడుపు అంతా కూడా. కాబట్టి ఏంటంటే మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఎన్ని రకాలుగా మాట్లాడినా మీ వల్ల ఏం అవ్వదు. ఇంటి కూడదు, గట్టిగా మాట్లాడితే మీ వల్ల ఇంటి కూడదండి. అనవసరమైన ప్రస్తావన వద్దు, దీన్ని ఎక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుంది. అనవసరంగా మనం ఏదో విమర్శ చేసేయాలని చెప్పేసి అని చేయడం తప్పితే మీకైనా సరైన అవగాహన ఉందా? లేదు. ముందు మీరు ఒక మాట మీద ఏడండి రా, తర్వాత మాట్లాడదాం ఇవన్నీ కూడా.